ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని అందరినీ కూడా మేలుల చేత దేవుడు తృప్తిపరచునుగాక. ఆమెన్. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయము కలిగి ప్రవర్తించాలి. ఎవరైతే భయము కలిగి ప్రవర్తిస్తారో దేవుని వాక్యం చెప్తుంది వారు ధన్యులు అని. ఈ రోజున కొర్నేలిని కూడా మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఒక శతాధిపతి అయి ఉన్నప్పటికీ కూడా ఎలా ఉన్నాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారందరితో కూడా భయం కలిగి ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా చూడండి, ఇంటి వారందరితో భయం కలిగి ఉండడం, అదేవిధంగా దేవునితో భయం కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రియమైనటువంటి యవనస్తులారా, నీ తల్లిదండ్రులకు నీవు భయపడతా ఉంటున్నావా? ప్రియమైనటువంటి సహోదరిలారా, నీ యొక్క భర్తకి భయపడతా ఉంటున్నావా? ప్రియమైనటువంటి సహోదరులారా, మీ యొక్క తల్లిదండ్రులకు మీరు లోబడుతున్నారా? విధేయత చూపుతున్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారా? ఈ రోజున ఒక్కసారి మీ యొక్క హృదయాలను పరిశీలన చేసుకోండి. ఎందుకు అంటే దేవుని యందు భయము అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకు అంటే ఎప్పుడైతే నీవు దేవుని యందు భయం కలిగి ఉంటావో అప్పుడు ఏవి కూడా ఎటువంటి పాపపు ఆలోచనలను కూడా నీ యొక్క హృదయంలోనికి రావటానికి అవకాశం ఉండదు. ఎప్పుడు ప్రార్థన చేసేటువంటి వాడు పాపం చేయటానికి అవకాశం ఉండదు. ఎప్పుడు పాపం చేసేటువంటి వాడు కూడా ప్రార్థన చేయలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి పాపము అనేది నీ జీవితాన్ని అంటకుండా చూసుకుంటుంది. పాపము అనేది నిన్ను ఏలుబడి చేయకుండా ఉండదు. పాపము లేనటువంటి వారముగా ఎప్పటికీ అప్పుడు కూడా సరిచేయబడుతూ ఉంటున్నటువంటి జీవిత విధానంలోనికి మనం నడిపించబడతాం. కాబట్టి దేవుని యందు భయము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అట్టి భయము కలిగినటువంటి వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు కుటుంబం పట్ల, నీ యొక్క పెద్దల పట్ల, సంఘంలో, సమాజంలో భయము కలిగి నువ్వు ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలవి. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి నా గొప్ప ప్రభువ, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. మీ మేలులకై మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి ఆరోగ్యాలు దయచేయండి దేవా. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే.